హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికాస్ హెవెన్. సో చాలా రోజుల తర్వాత ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేశాను. మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది అనమాట. సో చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. బట్ ఏం చేయాలి అనేది అయితే కొంచెం కూడా ఐడియా లేదు. క్లూలెస్ వ్లాగ్ అనమాట. ఎప్పుడన్నా ఏంటంటే ఏదన్నా కొంచెం రెసిపీ చేస్తున్నాను అంటే కనుక వ్లాగ్ చేద్దాము, లేదా ఇది ఏదన్నా చేస్తున్నామంటే వ్లాగ్ చేద్దామని చేస్తాను. బట్ అస్సలు క్లూ అనేది లేదు. బట్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను, చాలా రోజులైంది కదా అని చెప్పి. సో జస్ట్ ఇప్పుడే లేచాను. 8:30 అయిపోయింది. ఆల్మోస్ట్ డైలీ ఈ టైం అయిపోతుంది, 8:30 అలా అయిపోతుంది. ముందు లేవలేకపోతున్నాను. అండ్ దట్టు నైట్ నిద్ర పట్టదు అనమాట. అటు కొట్టుకుని ఎప్పుడుకో పడుకుంటా. సో మార్నింగ్ తొందరగా లేవలేకపోతున్నాను అది. సో 8:30 అయింది. సో నేను ఫ్రెష్ అయ్యి నా బ్రేక్ఫాస్ట్ సంగతి ఏదో ఒకటి చూసుకోవాలి. ఈరోజు వీకెండ్ లైక్ సాటర్డే అనమాట. ఎగ్ ఉండదు కాబట్టి బ్రేక్ఫాస్ట్కి ఏదో ఒకటి చూసుకోవాలి. అండ్ సైమల్టేనియస్గా వంట కూడా స్టార్ట్ చేస్తాను. సో ఏం చేస్తాను ఏంటి అనేది చూసేయండి. సో లెట్స్ గెట్ బ్లాగ్ స్టార్టెడ్. సో ఇక్కడైతే నేను ఎవ్రీడే మార్నింగ్ లేవగానే చేసే పని ఏంటి అంటే, ఆ రోజు ఏమైతే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైతే యూజ్ చేస్తానో అవన్నీ కూడా ఫస్ట్ ఇలా సోక్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఆ వాటర్లో ఎయిదర్ సాల్ట్ అన్నా వేస్తాను, ఆరెల్స్ ఇప్పుడు నేను చూపించాను కదా ఆ లిక్విడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ వాష్ అది. సో అది కానీ వేసేసి ఇలా సోక్ చేసి పెడతానమాట. ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes అలా సోక్ చేసి తీసి అగైన్ మళ్ళీ 1 or 2 times అనేది వాష్ చేసుకుంటాను. సో ఆ రోజైతే వంకాయ ఫ్రై అండ్ దోసకాయ టొమాటో పప్పు కోసం నానబెట్టేసుకున్నాను. అండ్ నేనైతే ఇక ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఆయన బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. రాగి జావా ఇదివరకు చాలా ఎక్కువగా తాగేవాళ్ళం. ఆల్మోస్ట్ మా బ్రేక్ఫాస్ట్కి ఒక 3-4 years ఇదే అనమాట. డైలీ మ్యాక్సిమం ఇదే ఉండేది. వీక్లీ అట్లీస్ట్ 5 times అలా ఉండేది. సో మళ్ళీ అగైన్ ఒక 3-4 days నుంచి ఆయన మళ్ళీ రాగి జావ తాగటం స్టార్ట్ చేశారు. సమ్మర్ స్టార్ట్ అయింది కదా. సో ఆయన రాగి జావ స్టార్ట్ చేశారు. ఆయన కోసం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ పక్కనే పాలు కూడా పెట్టేసుకున్నాను. చాలా సింపుల్, ఈజీ. అండ్ ఈ సమ్మర్లో మెయిన్గా రాగి జావ చాలా చాలా చలవ. బట్ నేనైతే ఏం తాగట్లేదు. సో ఓన్లీ ఇది ఆయన ఒక్కరి కోసమే చేస్తున్నాను. అందుకని జస్ట్ ఒక 1 spoon ఆఫ్ రాగి పౌడర్ యూస్ చేసి మాత్రమే జావ చేస్తున్నాను అనమాట. అంటే ఒక 1 glass వరకు వచ్చేలాగా జావ అనేది చేస్తున్నాను. అండ్ లాస్ట్లో కొంచెం ఒక 1 spoon ఆఫ్ ఓట్స్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. బికాజ్ మార్నింగ్ కదా కొంచెం టమ్మీ ఫిల్లింగ్గా ఉండటానికి అండ్ ఫైబర్ కూడా ఇంక్లూడ్ చేయడం కోసం ఒక 1 spoon ఆఫ్ ఓట్స్ పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట. సో ఇక కొంచెం చల్లారిన తర్వాత మనం కొంచెం పల్చగా బటర్ మిల్క్ కలుపుకున్నైనా తాగొచ్చు, ఆరల్స్ బెల్లం వేసుకునైనా కూడా తాగొచ్చు. మేమైతే ఇన్ జనరల్ బటర్ మిల్క్ యాడ్ చేసుకుని తాగేస్తాము, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని. సో ఇది ఆయన కోసం అయితే బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ వెజిటేబుల్స్ వాష్ చేసినప్పుడే చెప్పాను కదా వంకాయ ఫ్రై చేస్తానని చెప్పి. సో ఈరోజు అయితే చాలా సింపుల్, ఎవరైనా చేయగలిగే విధంగా వంకాయ ఫ్రై అనేది చూపిస్తాను. బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, హడావుడి ఏం అవసరం లేదు. సో ఈజీగా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను. తాలింపు యాజ్ యూజువల్ తాలింపు దినుసులు అన్నీ వేసుకుని ఇక్కడ ఆనియన్స్ కొంచెం లాంగ్గా కట్ చేసుకున్నాను అనమాట. బికాజ్ వంకాయలు కూడా నేను ఆ షేప్లో నిలువుగా కట్ చేసుకుంటున్నాను. అందుకని అన్నీ ఈక్వల్గా కనిపించడం కోసం ఇక్కడ నేను ఆనియన్స్ కూడా అలా కట్ చేసుకున్నాను. సో ఆనియన్స్ అండ్ కొంచెం కరివేపాకు పౌడర్ యాడ్ చేసుకున్నాను. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. సో సారీ, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన ఆ క్లిప్ అనేది మిస్ అయిందనమాట.
సో చెప్పాను కదా వంకాయలు కూడా లాంగ్గా కట్ చేసుకుంటాను అని చెప్పి. సో సన్నగా ఇలా కొంచెం లాంగ్గా కట్ చేసుకున్నాను. సో ఇంకా అవేంటంటే జస్ట్ కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవటమేనమాట. చాలా అంటే మన వంకాయలు లేతగా ఉంటే అసలు జస్ట్ ఒక 10 మినిట్స్లో వంకాయ కర్రీ అనేది అయిపోతుంది. కొంచెం ముదురుగా ఉంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఒక 5-6 మినిట్స్ పడుతుంది అనమాట. సో నేను యూస్ చేసిన వంకాయలు చాలా లేతగా ఉన్నాయి. సో అందుకని చాలా ఈజీగా జస్ట్ 10 మినిట్స్లో అయిపోయింది కర్రీ కూడా. చూసారు కదా కొంచెం వంకాయలు అనేది ఫ్రై అయిపోయాయి, ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయినాయి. సో ఈ టైంలో ఏంటంటే కొంచెం గ్రీన్ పీస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. సో నేనైతే కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీడే గ్రీన్ పీసు, క్యారెట్, బీన్స్ ఇవన్నీ నా ఫుడ్లో వచ్చేలాగా చూసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను గ్రీన్ పీస్ అనేది కొన్ని యాడ్ చేసుకున్నాను. సో వద్దు అనుకుంటే కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో గ్రీన్ పీసు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. సో అవి ఏంటంటే ఫ్రెష్వే, సో త్వరగానే కుక్ అయిపోతాయి అన్నమాట. సో చూసారు కదా మన వంకాయలు ఫ్రై అయిపోయినాయి అండ్ గ్రీన్ పీస్ కూడా మనకి ఫ్రై అయిపోయాయి. జస్ట్ ఒక 4-5 మినిట్స్లోనే అవి ఈజీగా మెత్తగా అయిపోతాయి. సో అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కారం, కొంచెం ధనియాల పౌడర్ అండ్ చాలా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను అంతే. జస్ట్ ఇవి యాడ్ చేసుకుని ఒక 1-2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందంట. మనకు ఆ రా స్మెల్ పోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. అండ్ లాస్ట్లో ఏంటంటే మనకి వంకాయ కాబట్టి కొంచెం జస్ట్ మన క్వాంటిటీ ఆఫ్ కర్రీని బట్టి నేనైతే కొంచెం మ్యాంగో పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాను. బికాజ్ సమ్మర్ కాబట్టి వంకాయలు కొంచెం చేదుగా ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ ఏమంటారు మ్యాంగో పౌడర్ యాడ్ చేసుకున్నాను. సో టేస్ట్ బాగుంటుంది అండ్ ఏదన్నా కొంచెం చేదు అనిపించినా కూడా అదంతా కూడా పోతుంది అనమాట. జస్ట్ కొంచెం యాడ్ చేసుకుని ఫ్రై చేసేసుకుని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ ఈజీ వంకాయ అండ్ గ్రీన్ పీస్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ రోజు మాది పప్పు దోసకాయ కాబట్టి దానికి కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ కర్రీ అనమాట. సో ఇప్పుడైతే ఇక నా బ్రేక్ఫాస్ట్ టైము. సో చెప్పాను కదా ముందే సాటర్డే అని చెప్పి. సో అందుకని ఏంటంటే పోమోగ్రానైట్ జ్యూసు అండ్ లాస్ట్ నైట్ మిగిలిన చపాతీ విత్ జాము. సో దానికోసం ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. సో నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ కాంబినేషన్ చపాతీ విత్ జామ్. చాలామంది చిన్నపిల్లలు ఇష్టపడతారు, బట్ నాకు చాలా చాలా ఇష్టము. ముందు రోజు నైట్ డిన్నర్కి చపాతీ అయితే కనుక నెక్స్ట్ డేకి నేను చపాతీ విత్ జామ్ వచ్చేలాగా నా కోసం 1 or 2 చపాతీస్ ఎక్కువ చేసుకుంటాను. సో నాకైతే చాలా ఇష్టము. అండ్ ఇప్పుడు కాదు కానీ నేను జాబ్ చేసే టైంలో అయితే ఇంట్లో అందరికీ అలానే చేసి పెట్టేదాన్ని. నెక్స్ట్ డేకి బ్రేక్ఫాస్ట్కి యూజ్ అయ్యేలాగా చేసి పెట్టేదాన్ని అనమాట. అందరూ ఇష్టంగా తినేవాళ్ళు అండ్ మార్నింగ్ కొంచెం సింపుల్గా అయిపోయేది. అండ్ నేను ఫస్ట్లో చెప్పాను కదా జావా ఎక్కువగా ఒక 3-4 ఇయర్స్ మా కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ అదే ఉందని చెప్పి. సో ఆ జావా ఇలా చపాతీ విత్ జామ్ చాలా ఎక్కువ తినేవాళ్ళం నేను జాబ్ చేసేటప్పుడు. సో నేను బ్రేక్ఫాస్ట్ చేసి అలా కూర్చున్నాను, రిలాక్స్ అవుతూ ఉన్నాను. అండ్ అంతలోకి ఇవన్నీ వచ్చేసాయి. సో ఇవన్నీ ఏంటి అంటే
తమ్ముడు వచ్చాడనమాట. సడన్గా ఏం కాదు, వస్తాడని తెలుసు, నాకు మార్నింగ్ గుర్తులేదు అసలు. సో తమ్ముడు వచ్చేటప్పుడు మమ్మీ ఇవన్నీ పంపించింది. చాలామందికి అమ్మ వాళ్ళు పంపిస్తే బాగుండు అని ఉంటుందేమో, బట్ నాకు అస్సలు ఇష్టం ఉండదు. బికాజ్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానేమో, నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో అనిపిస్తుంది. ఎన్నోసార్లు చెప్తా ఇవన్నీ పంపించొద్దు అని చాలా అరిచి చెప్తాను అనమాట. బట్ స్టిల్ మా అమ్మ పంపిస్తూనే ఉంటుంది. నాకెందుకో బాధగా అనిపిస్తుంది, వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నాను, నా కోసం వాళ్ళు కష్టపడుతున్నారని చాలా బాధగా ఉంటుంది. బట్ వాళ్ళ ప్రేమని ఇలా చూపిస్తారనమాట. వాళ్ళకి ఏదైతే తెలుసో ఆ రకంగా చూపిస్తారు. సో అందుకని ఒక్కొక్కసారి అడ్జస్ట్ అవుతాను. బట్ లోపలైతే చాలా బాధగా ఉంటుంది అన్నీ తీసుకుంటున్నందుకైతే. సో ఆ రోజైతే చాలా పంపించారు. స్నాక్స్, కర్రీ, రోటి పచ్చళ్ళు, నాన్ వెజ్, పాలు, మ్యాంగో సీజన్ కదా, సమ్మర్ కదా, సో మామిడికాయలు, కరివేపాకు, ఇలా అన్ని ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉంటాయో కూరగాయలు, వంకాయలు, సొరకాయ, ఇవన్నీ ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అవన్నీ పంపిస్తారనమాట ఎప్పుడు వచ్చినా సరే. సో లాస్ట్ టైం మమ్మీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చేయమని అడిగాను రాగి కారపూస. సో అప్పుడు చేయటం కుదరలేదని చెప్పి మమ్మీ గుర్తుంచుకొని ఈసారి మమ్మీ ఇంటి దగ్గర చేసి పంపించారనమాట. నాకు అక్కడ చేస్తే ఏంటో బాధగా ఉంటుంది, ఒక్కళ్ళే చేసుకుంటారేమోనని చెప్పి. ఇక్కడ ఉంటే నేను కూడా కొంచెం హెల్ప్ ఉంటుంది కదా అనిపిస్తుంది. సో రాగివి అండ్ కార్న్, మొక్కజొన్న పిండి ఉంటుంది కదా, సో అవి పంపించారు. అండ్ ఇవేంటంటే బూడిద గుమ్మడికాయ వడియాలన్నమాట, మమ్మీ చేశారంట. సో అవి కూడా పంపించారు. అండ్ కొన్ని మామిడికాయలు, మామిడి పండ్లు, ఇవన్నీ కూడా పంపించారు. సో ఇవన్నీ రావటం ఒక ఎత్తు, ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుని ఇంట్లో కూరగాయలు ఏమో ఫ్రిడ్జ్లో సర్దుకోవటం, స్నాక్స్ ఏమో బాక్స్లో వెతుక్కోవటం, ఇవన్నీ సర్దుకోవటం ఒక ఎత్తులా ఉంటుంది నాకైతే. సో అవన్నీ అట్లా సర్దుతూ ఉన్నాను. సో అవన్నీ సర్దుతూ, తమ్ముడితో మాట్లాడుతూ, ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయింది. 1:15, 1:30 అలా అయిపోయింది అనమాట. సో అప్పటికి మార్నింగ్ వంకాయ ఫ్రై చేశాను కదా, సో అంతే. ఇంకా పప్పు, తాలింపు, పప్పు ఉంటే ఖచ్చితంగా మాకు వడియాలు ఉండాలి. ఇవన్నీ ఏం రెడీ చేయలేదు, అప్పటికప్పుడు సడన్గా లేచిక 1:15 or 1:30 అవుతుంది. ఇక ఫస్ట్ అయితే వడియాలు వేయించేస్తున్నాను. పప్పుది ఇంకా ప్రెషర్ పోలేదన్నమాట, లేట్గా పెట్టాను. సో ఇక చేసేసుకుంటూ ఉన్నాను, లేట్ అయిపోయింది అని చెప్పి. ఆల్మోస్ట్ 1:30కి ఇది చేస్తున్నాను. సో ఆ రోజైతే నిజంగా ఒక విందు భోజనం లాగా ఉందన్నమాట నాకు. మమ్మీ కర్రీ పంపించింది అండ్ పచ్చళ్ళు పంపించింది. అవన్నీ కూడా నాకు ఎన్ని కూరలు, పచ్చళ్ళు ఎన్ని ఎక్కువ ఉంటే లంచ్లో కానీ డిన్నర్లో కానీ అంత హ్యాపీగా అండ్ అంత ఎక్కువ తింటానమాట. సో ఆ రోజైతే పప్పు ఫ్రై, వడియాలు, మామిడికాయ పచ్చడి, గోంగూర పచ్చడి అండ్ నేను దోసకాయ పచ్చడి చేశాను. సో అది ఇన్ని రకాలు ఉన్నాయి. సో చూడగానే లైక్ ఒక విందు భోజనంలా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇన్ని ఐటమ్స్తో తింటున్నా అని అనిపించింది. సో ఇదైతే ఈవినింగ్ టైము. సడన్గా ఫుల్ వర్షం పడుతుంది. సడన్గా అంత బాగా పడింది అండ్ అట్ ఏ టైం మళ్ళీ ఆగిపోయింది అనమాట.
ఒక 15-20 మినిట్స్ ఏమో ఫుల్ గాలి అండ్ వర్షం అయితే బాగా పడింది. తర్వాత ఆ 15-20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఫుల్ ఎండ అండ్ చాలా చాలా స్వెట్టీగా అనిపించింది. సో ఇక్కడైతే ఇందాక మమ్మీ ప్రేమ చూశారు కదా, ఇది డాడీ ప్రేమ అనమాట. సో నేను నెక్స్ట్ ఫ్యూచర్లో లైక్ డెలివరీ టైం దగ్గరకు వస్తుంది కాబట్టి తర్వాత తినగలనో లేదో తినొచ్చో లేదో అవని చెప్పి పచ్చికాయలు పంపిస్తే అవి పండటానికి టైం పడుతుందని చెప్పి మా డాడీ ఎవరో దగ్గర ఈ పండుకాయలు కొని పంపించారనమాట. ఇప్పుడైతే తినొచ్చు, తినేయాలి, వెంటనే తినేయచ్చు కాబట్టి పండుకాయలు పంపిస్తే తింటానని చెప్పి పంపించారు. సో మమ్మీదేమో ఆ రకమైన ప్రేమ, అది వండి ఇది వండి పంపించింది. అండ్ డాడీ ఏమో పాప మీద ఎవరో దగ్గర కొని, మాకు మామిడి తోట ఉంది బట్ స్టిల్ అవన్నీ పచ్చిగా ఉన్నాయి, పండటానికి టైం పడుతుంది అని చెప్పి ఇది ఎవరో దగ్గర కొని మామిడి పళ్ళు పంపించారనమాట. సో తిను, తర్వాత తినగలవో లేదో ఏమవదు, సీజనల్ ఫ్రూటే కదా, తిను అని చెప్పి పంపించారు. సో అవే తీస్తున్నాం అనమాట. పండిని ఏమో చూద్దాము, తిందాము అని చెప్పి. సో నాకన్నా కూడా మా హస్బెండ్కి మ్యాంగోస్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. మేము చిన్నప్పటి నుంచి చూడటం, వాటి మీద ఏదో ఉంది కాబట్టి తింటాము. సో అంత ఇంట్రెస్టెడ్గా తినమన్నమాట. బట్ మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం, దట్టు రసాలు అయితే ఇంకా ఇష్టము. సో ఏమన్నా పండిని ఏమో తిందాము అని చెప్పి ఆయన వచ్చిన రోజే చూసి ఓపెన్ చేసుకుంటున్నారు, కొంచెం పండిన కాయలు తిందాము అని చెప్పి. సో అవే ఒక 3 కాయలు మంచిగా పండాయి అనమాట. సో అవి తీసి పక్కన పెట్టుకుంటున్నాము అండ్ అవి అయితే మేము తినేస్తాము. అండ్ ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో బోర్ కొట్టలేదు అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.